ఈ రోజు ఒక స్పెషల్ గెస్ట్ తో మీ ముందుకు వచ్చాను. హలో ఫ్యామిలీ. చాలా మందికి మీ పేరు వెనుక రీజన్ ఏంటో తెలియదు. మరి ఈ పేరు వల్ల మీకు ఎప్పుడు ప్రాబ్లం రాలేదా? ఒక్కసారి అంటే మరి చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కదా, ఆస్ట్రేలియా వెళ్ళి చదువుకునేంత స్తోమత ఎలా వచ్చింది? అబ్సల్యూట్లీ మేడం. మాకైతే మా డాడీ ఏమన్నారంటే, అండ్ జగన్ గారు అప్పటికి సీఎం కాదు, ఎంపీ కాదు, బట్ హిస్ ఫాదర్ వాజ్ సీఎం. కరెక్ట్ 6 months ఫోన్ చేసి కుసుమ్ ఫీజు కడతాను అన్నారు. సో సర్ప్రైజింగ్. అది మీరు ఇట్లా తక్కువ రేటుకి దొరుకుద్ది అని చెప్పేసి మీరు ప్రమోట్ చేస్తారు కదా. దీని మార్కెట్ ప్రైస్ ఎంత, మిడిల్ క్లాస్ హోమ్స్ ప్రైస్ ఎంత? మార్కెట్ ప్రైస్ 25,000 ఉంటుంది అన్న. ఓకే, మన మిడిల్ క్లాస్ ఫర్నిచర్ వచ్చేసి 18,999 కి ఇస్తున్నాం. 18,999. మీరు పిల్లోస్ చూడొచ్చు ఎన్ని ఉన్నాయో. కప్ హోల్డర్ ఉంది, 2 పప్పీస్ వస్తాయి, దీంతో పాటు బీన్ బ్యాగ్ కూడా ఫ్రీ. కానీ అక్కడికి వెళ్ళాక ఆ రేట్కి మాకు దొరకట్లేదు అనే వాళ్ళు కూడా కామెంట్స్ లో నేను చాలా. ఇప్పుడు ఒక 1 million వ్యూస్ వచ్చింటే 1000 కామెంట్స్ అవే ఉంటాయి మేడం. జస్ట్ 22,000 కి ఒక సోఫానే కాదు, బెడ్ లాగా కూడా యూజ్ అయ్యే ఈ 3-in-1 సోఫా కమ్ బెడ్ వెంటనే ఆర్డర్ చేసుకోండి. ఈ ప్రైస్ లిమిటెడ్ టైం మాత్రమే ఉంటుంది. అక్కడ 100 products ఉంటాయి మేడం. వాడు తెప్పించే టైంలో వీడు మళ్ళా వస్తాడు. వీడియో అనేది వైరల్ అవుతూ ఉంటుంది మేడం. ఆ ఊపు మీద ఫ్యామిలీతో వస్తాడు, అక్కడ దొరకనెమ్మటే కామెంట్ పెట్టేసి వెళ్ళిపోతాడు. ఎవరైనా సరే బీటెక్ అయిపోయిన వాళ్ళు ఉంటే రెజ్యూమ్ పట్టుకొని వస్తే వాళ్ళకి కాల్ సెంటర్స్ దగ్గర నుంచి మంచి క్రెడిట్ అన్నీ ఉంటే, మంచిగా వాళ్ళకి మార్క్స్ కానీ అన్నీ ఉంటే 100% మా సర్కిల్లో, మా ఫ్రెండ్స్లో ఎవరో ఒకరికి జాబ్ ఇప్పించినవి ఉన్నాయి. బ్రేకింగ్ న్యూస్, గోల్డెన్ బ్రేకింగ్ న్యూస్. సుమా కనకాల గారు చెన్నై షాపింగ్ మాల్ కి వెళ్ళడం జరిగింది. తన ఏం గోల్డెన్ న్యూస్ చెప్పబోతున్నారో తన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ అండ్ వెల్కమ్ టు ద చెన్నై షాపింగ్ మాల్. చెన్నై షాపింగ్ మాల్ లో బంగారంలో ఏదో ఆఫర్ ఉంది అని తెలుసుకొని ఈ రోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. అందులోనూ మన ఇంట్లో ఏదైనా పండగలు అవి జరిగినప్పుడు ఫస్ట్ మనం మొదలు పెట్టేది బంగారంతోనే కదా. చెన్నై షాపింగ్ మాల్ యాజమాన్యం ఇచ్చేటువంటి ఆఫర్ ఏంటి అంటే 1% to 8% బిఏ చార్జెస్. ఇది May 3rd నుంచి May 10th వరకు మాత్రమే. మీరు కావాలి అంటే కూడా చేసేసుకోవచ్చు, లేదా మీరు బ్లాక్ చేసేసుకోవచ్చు. ఈ టైం పీరియడ్ లో అడ్వాన్స్ ఇచ్చేసి దాని తర్వాత కూడా మీరు షాపింగ్ చేసేసుకోవచ్చు. దానికన్నా ₹1 ఎక్స్ట్రా అయినా మీరు ఎంత బంగారం అయితే కొంటారో దాన్ని మీరు తీసుకొని వెళ్ళిపోవచ్చు అని. సో ఇది చాలా జెన్యున్ అండ్ ఆథెంటిక్ ఆఫర్ అని చెన్నై షాపింగ్ మాల్ యాజమాన్యం వారే మనకి సర్టిఫై చేయడం జరిగింది. చెన్నై షాపింగ్ మాల్ లో జరుగుతున్న అక్షయ తృతీయ ఆఫర్స్ ని అస్సలు మిస్ కాకండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాన్వి. ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్తో మీ ముందుకు వచ్చాను. మరి ఆ గెస్ట్ ఎవరో చెప్పే ముందు ఆ గెస్ట్ గురించి చెప్పాలి. మనం హ్యాండ్లో యూజ్ చేసే మొబైల్ ఫోన్ దగ్గర నుంచి, అలాగే మనం ఇంట్లో వాడుకునే బెడ్, సోఫా, ఫర్నిచర్, అలాగే ఏసీ, అక్కడి వరకు ప్రతిదీ మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో, మనకి అందుబాటులో ఉండే ధరలోనే తీసుకువస్తూ, అందులోని డిజిటల్ ప్లాట్ఫామ్లో తనకంటూ ఒక ఛానల్ క్రియేట్ చేసుకొని, హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు తెలుగు టీ టాక్స్ అంటూ అందరి అభిమానుల్ని తన చుట్టూ తిప్పుకుంటున్న కుసుమ్ గంజ్ గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడదాం. హాయ్ అండి. హలో అండి, హౌ ఆర్ యు డూయింగ్? యా, ఐ యామ్ గుడ్. హౌ ఆర్ యు? థాంక్స్ సో మచ్ అండి, ఫస్ట్ థింగ్ ఇన్వైట్ చేసినందుకు. ఓకే, థ్యాంక్ యూ. ఎలా ఉంది లైఫ్? చాలా బాగుందండి. ఆల్మోస్ట్ 1 year అవుతుంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. అంటే మోర్ రెస్పాన్సిబిలిటీ ఉందండి. ఎందుకంటే ఒక బిజినెస్ ఓనర్ మన మీద బేస్ అయ్యి వాళ్ళకి ఐడియా ఇస్తూ ఎలా గ్రో అవ్వాలి, లేదా అంటే ఎలా అనేది చూసుకొని, ఒక సేల్ అనేది ఒక సేల్ జరుగుతుంటే వాళ్ళకి ఒక 10 సేల్స్ జరిగే పనిలో మేమున్నాం. మా టీం అంతా ఉంది. సో ఇట్స్ బిజీ వన్, హ్యాపీ. కస్టమర్స్ మీ వీడియో చూసేవాళ్ళు ఆ ప్రొడక్ట్ కోసం ఎంతైతే చూస్తారో, మీ వాయిస్ కోసం కూడా చూసేవాళ్ళు అంతే మంది ఉంటారు. మేజర్ అంతే ఉంటారు. ఒక్కసారి మా కోసం మీ వాయిస్ తో. షూర్ అండి. సో మేము యూజువల్గా ఫస్ట్ మా ఫ్రెండ్స్ అందరం అనుకున్నామండి ఏదైనా అనాలి కదా ఫస్ట్ అనేది. సో మేము అందరం కలిసి డిసైడ్ అయిన వర్డ్ ఏంటంటే హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు తెలుగు టీ టాక్స్ అనేవాళ్ళం మేడం. అవును. ఇప్పుడు వీడియోలో కంటెంట్ ఎంతైతే ఉందో ఆ కంటెంట్ చెప్పే వాయిస్ కూడా అంతే బేస్తో ఉంటే వీడియోని అంతే ఇంట్రెస్టింగ్ గా చూస్తారు. సో మెయిన్ గా చూసి 50% నాకు తెలిసి, నేను కూడా మీ వీడియోస్ చూస్తా కాబట్టి, ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫ్యాన్ కాబట్టి, సో ఆ వాయిస్ బేస్ ని ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా చూసి ఆ వీడియో కంటెంట్ కూడా ఏముందని అంత ఇంట్రెస్టింగ్ గా చూపిస్తుంది ఆ వాయిస్ మాత్రమే. నిజం మేడం. అంటే మాక్సిమం కామెంట్స్ అన్న వాయిస్ చాలా బాగుంటుంది, ఏమన్నా వాడతావా అంటే, మిక్సింగ్ ఏదైనా చేస్తారా, ఎడిటింగ్ చేస్తారా అంటే, లేదు న్యాచురల్ గానే అలానే ఉంటుంది. కొంతమంది ఏమో బ్యాడ్ గా కూడా అరుస్తావు ఎందుకు అని అడుగుతారు. నేనేమంటానంటే స్క్రీన్ ముందు కూర్చున్నప్పుడు నిజంగా బాగుంటది, వాళ్ళకి చూసినప్పుడు డైవర్ట్ అవ్వకుండా చూస్తారు అనేసి ఉంటుంది.
ఇప్పుడు బయటికి వెళ్ళి మీ ఫ్యాన్స్ ఏమైనా రికగ్నైజ్ చేస్తున్నారా, సెల్ఫీస్ కావాలి లేదంటే ఆటోగ్రాఫ్స్ కావాలి అన్న విధంగా? అదేం చేయరు కానీ మేడం, నాకు కార్ మీద తెలుగు టీటాక్స్ అని ఉంటుంది. Okay. సో మా డాడీ కానీ మా ఇంట్లో ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కార్ వేసుకెళ్ళినప్పుడు నా కోసం వెతుకుతారంట కార్లో, Okay. కుసుమన్ ఉన్నాడా లేడా అనేసి. నేను కనపడ్డానంటే పక్కా సెల్ఫీ మాత్రం అడుగుతారు. అండ్ దే ఫ్యామిలీ మెంబర్ లాగే తీసుకుంటారు నన్ను. అండ్ దెన్ సింపుల్ గా ఉంటాం మేము. మేజర్ ఆఫ్ ద థింగ్స్ రోడ్ మీదే చేస్తాం కదా మేడం. సో పీపుల్ కి దగ్గర అయ్యాము. చాలా బాగుంటుంది. సో నాకు ఒక డౌట్, మీరు ఏపీనా, ఐ మీన్ సౌత్ ఇండియానా నార్త్ ఇండియానా? నేను వచ్చేసి హైదరాబాద్లోనే పుట్టాను. అమ్మ నాన్న మాత్రం ఆంధ్ర నుంచి. సో ఐ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి, లేదా తెలంగాణ. నేను ఓటు మాత్రం ఇక్కడ వేస్తాను. చాలా మందికి మీ పేరు వెనుక రీజన్ ఏంటో తెలియదు, అది చూడడానికి నార్త్ ఇండియాలో అనిపిస్తుంది. బట్ ఏంటి దానికి ఒక చిన్న స్టోరీ ఉంది మేడం. మా మమ్మీ అబ్బాయి కావాలని వెయిట్ చేశారంట. సో 2 ఆడపిల్లలు పుట్టాక, అంటే ట్విన్స్ పుట్టాము, అబ్బాయి అమ్మాయి. సో మా అమ్మ వాళ్ళకి లవ కుష అని పెట్టారు. ఓకే. సో అమ్మాయి పేరు లవ, నా పేరు కుష్. ఓకే. సో టీచర్ ఏం చేసిందంటే, కుష్ అంటే ఏదోలా ఉంది, కుసుమ్ గంజి అని పెట్టుకోండి అంటే దానికి ఒక స్టోరీ అయింది. ఇది మా అమ్మకి డాడీ వాళ్ళకి వీళ్ళకి తెలియదు, నార్త్ లో ఇది అమ్మాయి పేరు అని చెప్పేసి కుసుమ్ గంజి, కుసుమ్ అనేది. సో అలా నా పేరు ఇంకా అదే కంటిన్యూ అయింది అండ్ అదే పాపులర్ అయింది. ఇప్పుడు మీ పేరు వింటేనే ఎందుకు తెలియదు, ప్రొడక్ట్స్ చాలా మనకి అందుబాటులో ధరలోకి తీసుకొస్తారు అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఈ పేరు వల్ల మీకు ఎప్పుడు ప్రాబ్లం రాలేదా? ఒక్కసారి ఏడిపించడం? నేను ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు కాలేజ్కి వెళ్తుంటే అందరు అబ్బాయిలు కుసుమ్ అని ఉంటే అమ్మాయి వస్తుందని వెయిట్ చేశారంట. సరే నేను క్లాస్లోకి వెళ్ళాక ఇంకా ఒక అమ్మాయి రాలేదు అన్నట్టు వెయిట్ చేస్తుంటే నేనే కుసుమ్ అని చెప్పాను. ఎందుకంటే అక్కడ నార్త్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అసలు ఇంకా అదంతా 1 year దాకా అది ఒక జోక్ అనమాట. సో అలా ఉండేది. సో మరి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? లైక్ మీ ఫాదర్ మేస్త్రి అని చెప్పేసి మేము విన్నాము. అవును మేడం. మా డాడీ వచ్చేసి ఒక 50 years బ్యాక్ ఇక్కడ హైదరాబాద్ వచ్చారు మేడం. సో ఆయన ఒక చిన్న మేస్త్రి. సో వాళ్ళకి పొలాలు ఉన్నాయి, బట్ ఇక్కడికి వచ్చేసి ఆయన చదువు మానేశారంట. సో ఇక్కడే మేస్త్రి పని చేసుకుందామని స్టార్ట్ చేశారు. సూరారం జీడిమెట్లలో స్టార్ట్ చేశారు. సో చిన్న చిన్న ఇల్లులు కట్టుకుంటూ బాగా మేము పుట్టి పెరిగేదాకా ఆయన ఒకటే అనుకున్నాడంట, సో నేను మేస్త్రి పని చేసుకుంటున్నా, ఇంత హార్డ్ వర్క్ నా పిల్లలు ఎవ్వరూ చేయొద్దు అని చెప్పేసి అందరినీ బీటెక్ చదివించాడు. అండ్ అతను మంచి చిన్న కాంట్రాక్టర్ అయ్యారు అక్కడే. సో ఇంకా నేను ఆస్ట్రేలియా వెళ్ళాను మేడం. ఆస్ట్రేలియా వెళ్ళి చదువుకున్నాను. సో ల్యాండ్ అయింది మాత్రం యూట్యూబ్లో ల్యాండ్ అయ్యి అందరికి పరిచయం అయ్యారు. అంటే మరి చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కదా, ఆస్ట్రేలియా వెళ్ళి చదువుకునేంత స్తోమత ఎలా వచ్చింది? అబ్సల్యూట్లీ మేడం. మాకైతే మా డాడీ ఏమన్నారంటే, యూకేనో లేకపోతే ఇక్కడ అక్కడ వెళ్ళు, ఏదైనా ఫ్యామిలీ సపోర్ట్ తీసుకో, నేను కొంత డబ్బు ఇస్తాను, చదువుకో అన్నారు. అసలు డాడీ సపోర్ట్ చేయలేదని కాదు. సో నేను అన్నాను, నాన్న లోన్ పెట్టుకుంటాను నేను అన్నాను. సో అలా స్టార్ట్ చేశాను. ఇంటర్మీడియట్ అయిపోయాక సో డైరెక్ట్గా వెళ్ళాను. ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు అప్పుడు, 2010 ఆ టైంలో అనమాట. సో నేను డాడీని అడిగాను, డాడీ నేను లోన్ పెట్టుకుంటా, లేదా అక్కడ హార్డ్ వర్క్ చేసి జాబ్ చేస్తాను, ఏదో షో చేద్దామని అనుకున్నాను. అది రియాలిటీలో అవ్వదు. బట్ బై గాడ్స్ గ్రేస్ లక్కీలీ వైఎస్ జగన్ గారు ఎయిర్పోర్ట్లో వాళ్ళ ఫ్యామిలీ ట్రిప్కి బయటకు వెళ్తున్నారు ఆ రోజు. సో నాకు అప్పుడు నా ఏజ్ 18 years ఉన్నాయి. ఇలానే మా డాడీ, అరే వైఎస్ జగన్ వీళ్ళు ఉన్నారా వాళ్ళ ఫ్యామిలీ, షర్మిల, అనిల్, బ్రదర్ అనిల్, వీళ్ళందరూ ఉంటే వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చారు అనమాట. ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారు. సరే ఇట్లా చదువుకోవడానికి వెళ్తున్నాను. చదువుకోవడానికి ఎక్కడ వెళ్తున్నావు అన్న, ఆస్ట్రేలియా వెళ్తున్నాను అన్నారు. మేము కూడా ఆస్ట్రేలియానే వెళ్తున్నాం అన్నారు. అంటే ఎలా ఏంటి అని అడిగారు. నా పేరు ఇట్లా కుసుమ్ గంజి సార్, మా నాన్న ఒక చిన్న మేస్త్రి, 1 ఎకరం 2 ఎకరాలు అమ్మేశాను సార్, ఈ ఫీజు డబ్బులు కూడా అన్నాను. అరే ఫీజుకి కట్టడానికి డబ్బు అమ్మేసావా అన్నారు. అమ్మటే పెన్ పేపర్ ఏది అన్నారు. అసిస్టెంట్కి నెంబర్ రాశారు, నా నెంబర్ తీసుకున్నారు. నేను మాత్రం అది ఫేక్ అనుకున్నాను. మా డాడీ కూడా ఎవరు నమ్మరు కదా, నేను ఏదో అంత పెద్ద వాళ్ళు కాబట్టి. అండ్ జగన్ గారు అప్పటికి సీఎం కాదు, ఎంపీ కాదు, బట్ హిస్ ఫాదర్ వాజ్ సీఎం. ఆయన అక్కడ ప్రోటోకాల్లో దూరంగా ఉన్నారు, ఇటు పక్క వీళ్ళంతా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. సో నేను వెళ్ళిపోయాను మేడం, ఆస్ట్రేలియా వెళ్ళిపోయాను. కరెక్ట్ 6 months ఫోన్ చేసి కుసుమ్ ఫీజు కడతాను అన్నారు. సో సర్ప్రైజింగ్ అది. అలా చదువుకున్నాను. మా డాడీ 50%, జగన్ గారు 50% ఇచ్చి నన్ను చదివించారు. ఏదన్నా సరే మనకి లైఫ్ ఇచ్చేది ఎడ్యుకేషన్. మరి ఎడ్యుకేషన్ లో మనకి జగన్మోహన్ రెడ్డి గారు మీకు హెల్ప్ చేశారు అంటే ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇది జరిగి? మేబీ 2010 మేడం, 11-12 ఆ టైం దాకా ఉన్నాను. సో 10లో అనుకోండి మేడం. మరి ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి మీ వీడియో కూడా ఒకటి వైరల్ అవుతుంది మేడం. ఆల్మోస్ట్ చాలా మంది వైరల్ చేస్తున్నారు ఆ బిట్ వరకు. సో పూర్తిగా వింటే బాగుంటదేమో అనిపించింది, ఎందుకంటే వన్ సైడెడ్ కాకుండా. నాకు భయం వేస్తుంది, ఎందుకంటే కామెంట్స్ వేస్తా ఉంటారు కదా, కట్ చేసే వాళ్ళు కూడా ఒక్కటే పీస్ కట్ చేసి ఏడిపిస్తా ఉంటారు. బట్
అట్ పాయింట్ హ్యాపీ, ఎందుకంటే నేను అక్కడ ఏం ప్రమోషన్ చేయలేదు, అంటే ఒక పార్టీకి మాట్లాడలేదు, కానీ ఒక పర్సన్ నాకు హెల్ప్ చేశారు, అది జెన్యున్ గా చెప్పాను మేడం అంతే. మరి ఇప్పుడు మీరు బీటెక్ చేశారు కదా, Yes, ma'am. మరి బీటెక్ చేశాక సాఫ్ట్వేర్ జాబ్ ఎవరైనా సెలెక్ట్ చేసుకుంటారు, కానీ ఎందుకు మీరు యూట్యూబ్ ఛానల్ సెలెక్ట్ చేసుకున్నారు? ఇది మాత్రం అంటే సడన్ గా జరిగింది మేడం. సో నేను బిజినెసెస్ అంటే ఇష్టం నాకు, ఎందుకంటే నేను జాబ్ వచ్చేసి నేను సింక్రోనీ ఫైనాన్షియల్లో చేశాను కొన్ని రోజులు, కొన్నిట్లో చేశాను. దాని తర్వాత మా ఫ్రెండ్స్ ఉన్నారు, బాగా మంచి ఫ్రెండ్స్ సర్కిల్ ఉంది మేడం మాకు. సో అందరం ఏమన్నా అంటే ఏదన్నా హెల్ప్ అంటే ముందుకెళ్ళాలి, ఫైనాన్షియల్గా స్టేబుల్ అవ్వాలంటే మాత్రం బిజినెస్ ఈజ్ ద బెస్ట్ థింగ్ అన్నారు. సో మేము బిజినెస్ చేసే రోజుల్లో మొన్న రీసెంట్గా, అంటే ఇది డైరెక్ట్ చెప్తున్నాను, మధ్యలో ఏం జరిగినాయో చెప్పకుండా మీకు. సో నేను డౌన్లో ఉన్నాను, ఇంకా సూసైడ్ చేసుకుందాం అనే పాయింట్ దాకా వెళ్ళున్నాను అనమాట లైఫ్లో. ఒక కంపెనీ పెట్టి అది లాస్ అవి ఇలా ఉండే. సో నా ఫ్రెండ్స్ ఇద్దరికి కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు అన్నారు కుసుమ్ ఇట్లా డల్గుంటాం బాగాలేదు, కమాన్ ఒక 50,000 తీసుకో, బట్టలు కొనుక్కో, మైక్ కొను, ఇది అది అన్నీ చేశారు. ఇవేం లేదు, జస్ట్ కూర్చొని ఇంటర్వ్యూస్ చేయరా ఏదన్నా అన్నారు, నీకు మంచిగా మాట్లాడతావు కదా అని. ఇంటర్వ్యూ సరే అని చెప్పేసి అనుకున్నాం మేడం. వాళ్ళ ఆఫీస్లోనే చిన్న రూమ్ అనమాట, సెసిల్ లావణ్య అనేసి వాళ్ళిద్దరు పేర్లు. ఓకే, వాళ్ళిద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనమాట, ఇప్పుడు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఓకే. సో వాళ్ళు అంటే నాకు అది చాలా చెప్పాను కానీ అవ్వలేదు ఆ రూమ్లో కూర్చొని. సో నేను సెసిల్ అన్నాడు, కుసుమ్ ఇట్లా కాదు, రోడ్ మీద ఏదైనా ట్రై చేద్దాం పదా అన్నాడు. సో రోడ్ సైడ్ సోఫాస్ అమ్మే వాళ్ళని ఫస్ట్ ఇంటర్వ్యూ చేసాం మేడం. ఓకే. సో ఫస్ట్ ఇంటర్వ్యూ, దీనికంటే ముందు సిద్దిపేట మోడల్ అని ఒక అబ్బాయి ఉండేవాడు మేడం, అబ్బాయిని బయటికి తెచ్చింది మేమే యాక్చువల్గా. సో అబ్బాయిని ఇంటర్వ్యూ చేసాము, చేస్తే అది వైరల్ అయింది మేడం. 2 million 10 million అట్లా చూసారు అబ్బాయి 10 videos. ఫస్ట్ వీడియోనే వైరల్ అయింది. ఫస్ట్ వీడియోనే వైరల్ అయిపోయింది మేడం. సో ఇది ఇన్స్టాగ్రామ్. సెసిల్ అనే అబ్బాయికి 8,000 followers ఉన్న ఛానల్ ఉంది మేడం. సో అది క్రియేటివ్ నైట్స్ అని ఉండేది. సో దాన్ని అందరం డిస్కస్ చేసేసి తెలుగు టీ టాక్స్ అని పెట్టాము, తెలుగులో మాట్లాడుకుంటూ టీ తాగుతూ ఇంటర్వ్యూ చేద్దాం అనే ఉద్దేశంతో. దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్ మేడం. టీటీటీ మేడం. సో అక్కడి నుంచి మేడం ఫస్ట్ వీడియో నుంచి అండ్ దేవర్ హ్యాపీ, బిజినెస్ అయ్యింది వాళ్ళకి, అంతా బాగా అయింది. ఇంకా అలా 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 700 వీడియోస్ చేసాం మేడం ఇప్పటి వరకు 700 వీడియోస్. టాప్ 3లో ఉంటాం మేడం మేము ఎప్పుడు తెలుగు టీ టాక్స్ అనేది. ఇప్పుడు ఈ తెలుగు టీ టాక్స్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1 year అవుతుంది. 1 year అయింది మేడం. ఎగ్జాక్ట్. స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ చూస్తున్నారా మీ లైఫ్ లో? అయ్యో సో హ్యాపీ, బ్లెస్డ్ అనిపిస్తుంది మేడం. మొన్న జస్ట్ ఎగ్జాంపుల్, కార్ సర్వీసింగ్ ఇవ్వడానికి వెళ్తే ఆ కార్ సర్వీస్ చేసే వన్ ఆఫ్ ద హెడ్ అనమాట, వాళ్ళు యూజువల్గా మాట్లాడరు, జస్ట్ కార్ చూసి కుసుమ్ సార్ వచ్చారేమో చూడు వెళ్ళేసి దగ్గరుండి పర్సనల్గా 4 days అవ్వాల్సింది 1 dayకి అట్లా మాట్లాడి, మీరు వెళ్ళండి సార్ మేము ఇంటికి పంపిస్తా ఉన్నా. దట్ వాజ్ మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్స్. అట్లాంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం ఎంత పైకి వస్తున్నాము అనుకుంటే అంతే వెనకలాగే వాళ్ళు కూడా ఉంటారు. మీ ఈ ప్రొఫెషన్లోకి వచ్చిన స్టార్టింగ్ లో కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదంటే మీ ఫ్రెండ్స్ కానీ ఎందుకు చేస్తున్నా అనవసరమా అనే వాళ్ళు కూడా ఉంటారు. మీకు ఈ 1 year లో ఎప్పుడన్నా సరే ఎందుకు చేస్తున్నాను అనవసరంగా, ఇది వదిలేద్దామా, సాఫ్ట్వేర్లోకి వెళ్ళిపోదామా, ఎంతో చదువుకున్నాక ఎప్పుడైనా అనిపించిందా? మేడం ఇది చాలా మంది యూత్కి నేను ఇది ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే నా స్టోరీ ఒకటి ఇన్స్పిరేషన్ అవ్వాలి వాళ్ళకని. మా డాడీ చదివించారు, మంచి ఆస్తిపరులు ఆయన, ఇక్కడే వచ్చి సంపాదించారు. ఎలానో మొత్తం డబ్బులన్నీ పోయినాయి మేడం. మా ఒక 50 కోట్ల దాకా పోయి ఉంటాయి. ఎట్లా పోయినాయి అనేది అంటే పనులు లాస్ అవి కొన్ని అలా ఇలా పోయినాయి. మా ఫ్యామిలీలో మినిమం వచ్చి 20 మంది తినేవాళ్ళు రోజు. సో ఎంతో 100 మందికి మేస్త్రి పని అన్నీ నేర్పించి వాళ్ళు పైకి వచ్చేదాకా చేశారు. బట్ నేను ఆస్ట్రేలియా వెళ్ళొచ్చేళ్ళకి నా దగ్గర ఏం లేదు, ఉన్న ఇల్లులు కూడా అమ్మేసామన్నమాట. సో ఆ టైంలో మేము చాలా లో ఉండే, ఇంకేదున్నా నేను చేయాలి లేదా మా పెద్దక్క చేయాలి. మా పెద్దక్క జాబ్, అందరు జాబ్ చేస్తారు కానీ సరిపోవు కదా మేడం, ఎందుకంటే మాకు ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉండేవి, లావిష్గా బతుకుంటూ వచ్చాం కాబట్టి. సో చుట్టాలు ఒక్క ఫంక్షన్కి ఇన్వైట్ చేయలేదు మేడం 10 ఏళ్లలో. ఒక్క ఫంక్షన్ కానీ ఒక చుట్టం ఇంటిని విజిట్ చేయడం కానీ ఇలాంటివి ఎప్పుడు జరగలేదు. చాలా డౌన్ అయిపోయాం మేము లైఫ్లో. అప్పుడు అనుకున్నాము ఏదైనా సాధించి ఏదైనా చెయ్యాలి కంపల్సరీగా, లేకపోతే గౌరవించరు అనేసి స్టార్ట్ చేయడం జరిగింది ఇవన్నీ. సో ఇప్పుడు ఎక్కడున్నా సరే మావాడని చెప్పుకుంటారు వాళ్ళు, ప్రతి ఒక్కరు. 100% వెనుకుండి మాట్లాడుకునే వాళ్ళు ఇప్పుడు మన ముందు వచ్చి నువ్వు గ్రేట్ రా
గ్రేట్. నేను ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసిన రోజు కూడా మా మమ్మీ అన్నారు, వద్దు నాన్న ఇవి ఇప్పటికే చాలా డబ్బులు పోయినాయి మన ఈ లైఫ్లో, ఇది స్టార్ట్ చేసి మళ్ళీ నవ్వులు పాలు అవుతావు, ఇది హిట్ అవుతుందో లేదో తెలియదు. వాళ్ళకి ఏం తెలియదు పాపం, చదువుకోలేదు కాబట్టి తెలీదు. మా సిస్టర్స్ కానీ వీళ్ళే వద్దులేరా జాబ్కి వెళ్ళిపో, ఎందుకు ఈ రిస్క్ లైఫ్ అది ఇది అన్నారు. బట్ నేను ఎప్పటికీ రుణపడి ఉంటా ఆడియన్స్కి అండ్ గాడ్కి. ఐ వాజ్ హిట్, అది హిట్ అయింది మేడం. దీని బ్యాక్ సైడ్ మాత్రం మెయిన్లీ సెసిల్ అనే అబ్బాయి డే అండ్ నైట్ కూర్చొని ఎడిటింగ్, కానీ అబ్బాయికి 1 lakh శాలరీ ఉన్నా సరే ఎడిట్ చేసి ఇచ్చి నాకు వీడియోని అది అప్లోడ్ చేసి ఇలా చెయ్యి ఇలా డబ్బింగ్ చెప్పు. డబ్బింగ్ చెప్పడానికి మైక్ లేదు, సో మళ్ళీ మైక్ కొని అతని డబ్బులతోటే. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ గైస్ నేను చూసిన వాళ్ళలో నెంబర్ 1 మేడం. ఇప్పుడు మీ ప్రొఫెషనల్ లైఫ్ లోకి వస్తే ఇప్పుడు మీ ప్రమోషన్స్ కూడా చేస్తూ ఉంటారు కదా, ప్రమోషన్స్ చేసే వాళ్ళకి వీడియో ఇస్తారు, అదే వీడియోకి లైక్స్ కానీ వ్యూస్ కానీ రాకపోతే ఎట్లా భరిస్తారు? అమ్మో అదొక పెద్ద, అది ఎప్పుడు ఫేస్ చేయకూడదు అనిపిస్తుంది మేడం. సో అందుకని ఏం చేస్తామంటే టీమ్గా ఏర్పడి, సో ఏం ప్రమోషన్ వచ్చింది, ఇప్పుడు సపోజ్ సిఎంఆర్ చేసాం మేడం, మేము పెద్దవి కూడా చేసాం మేడం. యూజువల్గా ఎవరికి ఇవ్వరు, సిఎంఆర్ చేసాము. సిఎంఆర్ వాళ్ళు పిలిచారు, సో శారీస్, నేను అబ్బాయిని శారీస్ ఎలా చెప్పగలం అనేసి ఆలోచించి హలో లేడీస్ అని స్టార్ట్ చేసాం అనమాట. హలో లేడీస్ మీకోసం మేము ఇలాంటి కొన్ని ఆలోచిస్తూ వాళ్ళకి ఐడియా ఇచ్చాం. సార్ మ్యాక్సిమం పీపుల్ లెస్ ప్రైస్ ఉన్నవి చూస్తారు కాబట్టి ఈ ప్రైస్తో స్టార్ట్ చేస్తామని వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని ఆ వీడియో వైరల్ అయ్యేటట్టు చేసుకొని మేజర్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. సో అలా ప్రతిదీ ఆలోచించి ఏ వర్డ్ వాడితే ఎలా ఉంటుంది, జస్ట్ ఇక్కడ 10,000 రూపీస్కే స్టార్ట్ అవుతున్నాయి అని చెప్పడం, మీకు సెకండ్ హ్యాండ్లో ఫోన్స్ ఎక్కడ దొరుకుతాయో చూపిస్తామని చెప్పడం, ఇలాంటి సెలెక్టెడ్ కంటెంటే చేసాం మేడం. మీరు ఇట్లా తక్కువ రేటుకి దొరుకుద్ది అని చెప్పేసి మీరు ప్రమోట్ చేస్తారు కదా, కానీ అక్కడికి వెళ్ళాక ఆ రేట్కి మాకు దొరకట్లేదు అనే వాళ్ళు కూడా కామెంట్స్లో నేను చాలా, ఇప్పుడు ఒక 1 million వ్యూస్ వచ్చింటే 1000 కామెంట్స్ అవే ఉంటాయి మేడం. అన్న నువ్వు చీటర్వి, ఫేక్ వీడియోస్ చేస్తావు, మోసం చేస్తావు జనాన్ని, నీ వ్యూస్ కోసం ఇలా చేస్తావు అని. బట్ నేను రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే అక్కడ 100 products ఉంటాయి మేడం. వాడు తెప్పించే టైంలో వీడు మళ్ళా వస్తాడు, వీడియో అనేది వైరల్ అవుతూ ఉంటుంది మేడం. ఆ ఊపు మీద ఫ్యామిలీతో వస్తాడు, అక్కడ దొరకనెమ్మంటే కామెంట్ పెట్టేసి వెళ్ళిపోతాడు. సో నేను చాలా మందికి చెప్పాలనుకున్నాను, ఇప్పుడు చెప్పే ఛాన్స్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే మేడం ప్రతిదానికి రిప్లై ఇవ్వలేను కామెంట్కి, వాళ్ళు నన్ను తిడుతూనే ఉంటారు ఇక. సో మాక్సిమం కవర్ చేస్తున్నాం మేడం, ఎందుకంటే వైరల్ అవుతున్నాయి వీడియోస్. సో వాళ్ళకి చెప్తున్నాం మేము, సార్ ప్లీజ్ స్టాక్ మెయింటైన్ చేయండి, లేదంటే లేదని చెప్పండి, అబద్ధం చెప్పకండి అనేసి. ఇప్పుడు చూసుకుంటే నేను మీదొక వీడియో చూసాను, టీవీ పగలగొట్టేసి. అవును మేడం, అదే వైరల్ వీడియో. టీవీ కొంటే ఏసీ ఫ్రీ, ఏసీ కొంటే టీవీ ఫ్రీ అన్నారు. అందులో కామెంట్స్ కూడా నేను చూసుకుంటే ముందు టీవీ రేట్ ఎంత చెప్పవయ్యా అని చెప్పేసి అనేవాళ్ళు ఉంటారు. అది నిజంగా అంటే ఏసీ రేట్ ఎంతైతే ఉంటుందో అదే రేట్ ఇందులో కలిపేసి చెప్తున్నారు. కానీ ఇది చెప్పాలి మేడం, ఈ టీవీ పగలగొట్టే ఐడియా మేమే ఇచ్చాము. యాక్చువల్గా ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయ్యారు. టీవీ పగిలిపోయింది అనుకోండి 50% ఆఫ్ ఉంటుంది మీకు, సో 50% పే చేసుకుంటే చాలు, ఎందుకు మన దగ్గర కొన్నారు కాబట్టి అని అతను చెప్పాలని ఉద్దేశం. టీవీ పగలదు అనేసి వీళ్ళు అనుకున్నారు ఆడియన్స్, కానీ ఏదైనా పగులుతుంది కదా. సో అండ్ వాళ్ళు డైరెక్ట్ గా ఫ్యాక్టరీ ఓనర్సే తీసుకుంటారు కాబట్టి మేడం, వాళ్ళు మార్జిన్స్ లిటిల్ పెట్టుకొని ఆడియన్స్ కి దగ్గర అవ్వాలనే ఉద్దేశంతో ఈ ఏసీలు ఈ కూలర్స్ ఫ్రీ పెడతాంటారు మేడం. ఇవి ప్రమోషన్ వీడియోస్ ఏదైతే చేస్తారో ఇప్పుడు డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి మీరు అసలు ఏంటో ప్రాసెస్, ముందేమైనా ఎంక్వైరీ చేస్తారా, లేదంటే డైరెక్ట్ ఇచ్చారు కదా అని బ్లైండ్ గా వెళ్ళి చేసుకొని వస్తారా? కొన్ని ప్రాజెక్ట్స్ ఎట్లా వస్తాయంటే మేడం, ఫస్ట్ మమ్మల్ని పిలుస్తారు, ఇంకా రీసెర్చ్ చేసుకునేది మేమే, మా బేస్ని బట్టి నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు చేసుకుంటూ ఉంటారు. సో అలా కూడా జరుగుతుంది కాబట్టి ఫస్ట్ అయితే మాత్రం ఒకవేళ టైం లేదంటే మార్నింగ్ వెళ్ళిపోతాము. మార్నింగ్ వెళ్ళేసి ఒక 2 hours అతనితో కూర్చొని ఫస్ట్ గమనిస్తాము, అక్కడ పనిచేసే వాళ్ళని అడుగుతాము ఎలా ఉంది ఫీడ్బ్యాక్. ఒకవేళ వాళ్ళు బ్యాడ్ అని తెలిస్తే ఇమీడియట్గా లేచి వెళ్ళిపోయిన రోజులు హండ్రెడ్స్ ఉన్నాయండి. ఆ రోజు మేము అంత దూరం వెళ్ళి వెనక్కి వచ్చేసిన రోజులు చాలా ఉన్నాయి. అండ్ ఇప్పటికీ వాళ్ళు బతిమలాడుతుంటారు, ఎందుకు చేయలేదు సార్ మా వీడియో అనేసి. మేము ఎప్పుడు అదే చెప్తుంటాం జనానికి. చాలా మంది అనుకుంటారు అంటే రెగ్యులర్ గా కనపడతాయి కాబట్టి వీడియోస్ బాగా చేసేస్తున్నారు అనుకుంటారు, బట్ మేము రిజెక్షన్ కూడా చాలా చేసాం, ఎందుకంటే ఆడియన్స్ దాకా వెళ్తే మోసపోతారని. అవును. మరి ఈ 1 year జర్నీలో ఎప్పుడన్నా ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది అబ్బా అన్న రోజు ఏమన్నా ఉందా? ఎందుకు ఇలా జరిగింది, అనవసరంగా చేశానే ఇది ఈ ప్రమోషన్ అన్న రోజు? అనవసరంగా చేశాను అని ఒకటి అనిపించింది ఏంటంటే, కరిజ్మా బైక్ నా దగ్గర ఒక కరిజ్మా బైక్ ఉందండి. సో ఆ బైక్ నేను విన్నర్ని అనౌన్స్ చేస్తాను అన్నాను. అది ఒక్క రాత్రిలో 2 million ఎంతో చూసారు మేడం. ఓకే, అది వైరల్ అయింది. 10,000 కామెంట్స్ పెట్టారు.
సో అనవసరంగా చేశాను, నేను ఇప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయాను అనమాట. సో అరే ఆశ ఎక్కువ అయిపోయింది, ఒకటే బైక్ ఉంది, ఎంతమంది నీడీ ఉన్నారా అని అప్పుడు బాధపడ్డాను. వీడియో డిలీట్ చేయలేని పరిస్థితి, ఇటు ఏమో అనౌన్స్ ఎవరిని చేయాలో అర్థం కాక ఇంకా బైక్ అలానే ఉంది. సో ఈ వీక్ లో ఎప్పుడైనా సరే అనౌన్స్ చేసేద్దాము అనేసి ఉన్నాను. సో అదొక్క బిట్ లో మా టీం అంతా అనుకున్నాం విన్నర్ ని అనౌన్స్ చేయాలంటే చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి అనేసి. ఓకే, మీరు ఇప్పటి వరకు ఏదైనా ఒక విషయాన్ని బయట చెప్పని విషయం ఏమైనా ఉందా? బయట చెప్పందా? చాలా మందికి తెలియదు ఏంటంటే మేడం, మేము ఓన్లీ యూట్యూబ్ చేస్తాం అనుకుంటారు. మేము బయట వర్క్స్ కూడా చేసుకుంటూ ఉంటాము. మా ఫాదర్కి హెల్ప్ చేసే బిజినెస్ అంటే కన్స్ట్రక్షన్స్ కానీ, ఇంకోటి సోఫా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ పని చేసుకుంటూ ఇది ఒక్కటే మీకు ఒకటే ఇది కనపడుతుంది అనమాట. సో మా ఫ్రెండ్స్ అందరు బిజినెస్లు ఉన్నాయి, సో వాళ్ళకి నేను వర్క్ చేసుకుంటూ ఉంటాము, ఇలా ఉంటుంది అనమాట. చాలా మంది యూట్యూబరే అనుకుంటున్నారు, సో దీని మీదే బతుకుతూ ఇలా రీల్స్ అన్ని చేస్తున్నాడు అనుకుంటున్నారు, బట్ కాదు మేడం. ఓకే, ఇప్పటి వరకు చాలా మందికి జాబ్స్ ఇచ్చారు అని చెప్పేసి కూడా విన్నాము. టిల్ నౌ ఇప్పటి వరకు ఎంతమందికి జాబ్స్ ఇచ్చారు? ఇప్పటిదాకా ఒక 45 మెంబర్స్కి హెల్ప్ చేస్తుంటాం మేడం మేము. మా ఎడ్యూసెల్ఫ్ అనేసి ఇన్స్టిట్యూషన్ ఉంది, ఇప్పుడు కూడా ఉంటుంది, దిల్సుఖ్ నగర్ మెట్రో ఉంది కదా, దాని పక్కనే ఆంధ్ర బ్యాంక్ పైనే ఉంటుంది. ఎవరైనా సరే బీటెక్ అయిపోయిన వాళ్ళు ఉంటే రెజ్యూమ్ పట్టుకొని వస్తే వాళ్ళకి కాల్ సెంటర్స్ దగ్గర నుంచి మంచి క్రెడిట్ అన్నీ ఉంటే, మంచిగా వాళ్ళకి మార్క్స్ కానీ అన్నీ ఉంటే 100% మా సర్కిల్లో మా ఫ్రెండ్స్లో ఎవరో ఒకరికి జాబ్ ఇప్పించినవి ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే మీరు ఒక ఆర్ఫనేజ్ కూడా రన్ చేస్తున్నారు అని నేను ఒక ఇంటర్వ్యూలో చూసా కొన్ని మంత్స్ బ్యాక్. ఏంటంటే 2024 వరకు నా సాయి శక్తిలో నేను ట్రై చేస్తాను, 100 మంది ఆర్ఫన్స్ ని నేను అడాప్ట్ చేసుకుంటా అని చెప్పేసి అన్నారు. మరి టిల్ నౌ ఎంతమందిని అడాప్ట్? ఇప్పటి వరకు మేము ఫస్ట్ సెషన్ లో 12 మెంబర్స్, ఇప్పుడు 12 అయ్యారు, 24 అయ్యారు ఇప్పుడు. సో ఒక హ్యూమన్ ని తీసుకొని పెంచడం అంటే తెలిసిందే కదా మీకు. ఒక ఇంట్లో 2 పిల్లల్ని కానీ వాళ్ళని స్కూల్కి పంపిస్తేనే ఎంతో ఏదో అయిపోయినట్టు ఫీల్ అవుతున్న రోజుల్లో, సో మా ఫ్రెండ్స్ కానీ అందరం కలిసి ఈ మూమెంట్ తీసుకోవడం. సో 2010లో మేము అడాప్ట్ చేసుకున్నాము 10 కిడ్స్ని. సో వాళ్ళని సెటిల్ చేసేసాం మేడం. ఎలా సెటిల్ చేస్తామో కూడా చెప్తాను, సింపుల్. మా దగ్గర 1 రూపీ ఉండదు మేడం. సపోజ్ మీరున్నారు, మీరు ఎడ్యుకేటెడ్ ఉన్నారు, మీరు జాబ్ చేస్తున్నారు, మీకు ఒక కిడ్ని అప్పచెప్తాం మీ ఫ్రెండ్ సర్కిల్లో. సో ఆ కిడ్ మా దగ్గరే ఉంటాడు, మా ఇంట్లోనే ఉంటాడు, మళ్ళీ రెంట్స్ బయట ఇచ్చి మా మమ్మీయే వండిద్ది, తర్వాత వేరే వాళ్ళు ఉంటే వేరే వాళ్ళు వండుతారు, ఇలా ఉంటుంది తప్ప వర్కర్స్ని పెట్టి ఒక పెద్ద ఆర్గనైజేషన్ అది ఎప్పుడు చేయలేదు, అండ్ ఎవరిని చేయి చాపలేదు. సో ఓన్లీ ఫ్రెండ్స్నే చేయి చాపితే ఏదైనా చేస్తాము. ఫస్ట్ 10 కిడ్స్ అట్లా సెటిల్ అయిపోయారు. సో వాళ్ళకి 1 lakh డిపాజిట్, 2 lakhs వస్తే 2 lakhs చేసేసి వాళ్ళ కాలేజెస్కి సరిపడా చేసాం. ఇప్పుడు ఒకళ్ళు ఇంజనీరింగ్ చదువుతున్నారు, ఒకళ్ళు బీఫార్మసీ చదువుతున్నారు, ఒకళ్ళు 10th చదువుతున్నారు, అట్లా ఉన్నారు మేడం. సో లాస్ట్ ఇయర్ వచ్చేసి 6 years నుంచి 7-8 years లోపల ఒక వీడియో చేస్తే ఆర్ఫన్స్ ఎవరున్నా సరే రావచ్చు అని. అంటే ఓన్లీ కిడ్స్ అయినా పర్టికులర్ గా మీన్ ఏజ్ లిమిట్ ఏమన్నా? ఏజ్ లిమిట్ ఉంది మేడం, ఎందుకంటే మేము అబ్బాయిలు ఉన్నాం అందరము, సో జాగ్రత్తగా ఉండాలని కొన్ని రూల్స్ ఉన్నాయి అనమాట. సో ఉండేదంతా మా తెలిసిన ఇళ్లలోనే కాబట్టి, సో ఆర్ఫనేజ్ లాగా ఒక ఇల్లు రెంట్ తీసుకొని మా ఫ్రెండ్స్కే రెంట్ కడుతూ చేస్తున్నాం కాబట్టి, ఇప్పుడు సెకండ్ టర్మ్ లో ఓన్లీ అమ్మాయిలకే చేయాలని చెప్పి అమ్మాయిలదే చేసాం. సో 10 kids అమ్మాయిలే ఉన్నారు. సో వాళ్ళకి లేడీ వార్డెన్ ఉంటారు. సో ఇలానే ఫ్రెండ్స్ అందరు కలిసి ఒకేసారి రైస్ బ్యాగ్స్ వేసేసి ఒకేసారి ఫుడ్ కంతా అక్యుమిలేట్ చేసేసి ఒక టీచర్ని పెట్టి అక్కడే చదివిస్తున్నాం మేడం. స్కూల్స్కి పంపించలేము, ఎందుకంటే ఎట్ ప్రెసెంట్ స్కూల్స్ అడ్మిషన్స్ ఇవ్వలేదన్నమాట, నెక్స్ట్ జూన్ నుంచి ఇస్తా అన్నారు. సో దట్స్ హౌ ఇట్ ఈస్ రన్నింగ్ మేడం. ఇప్పుడు మీరు ఒక్క ఆర్ఫనేజే కాదు, చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అని చెప్పి తెలిసింది, లైక్ రైస్ బ్యాగ్స్ అనేవి. ఒకసారి దానికోసం మాకు చెప్పండి. ఇది లాస్ట్ ఇయర్ ఐడియా వచ్చింది, అందరూ సర్వీస్ చేస్తా ఉన్నారు కదా, సో మనం ఎందుకు రైస్ ఇవ్వటం మంచిది అనేసి అనిపించింది నాకు. సో టీం అంతా కలిసి రైస్ బ్యాంక్ ఇండియా అని ఒకటి పెట్టాం మేడం. ఎవరికైనా రైస్ లేకపోతే మాకు ఫోన్ చేస్తే 1 kg నుంచి 25 kgs రైస్ బ్యాగ్ పంపిస్తామనేసి, ఓన్లీ అవసరం ఉన్న వాళ్ళకి. సో చాలా మంది కాల్ చేశారు, మెసేజ్లు చేశారు, బట్ అలా కాదు, ఆ రోజుకి ఆ మంత్కి అవసరం ఉండి పాపం అవ్వట్లేదు అన్న, నెక్స్ట్ మంత్కి నేను సెట్ అయిపోతాను అనే వాళ్ళకి ఇద్దామనే ఉద్దేశంతో 1000 రైస్ బ్యాగ్స్ కలెక్ట్ చేద్దామనేసి ఫ్రెండ్స్ అందరికి ఫోన్స్ చేసి ఒక 1 month 6 months వర్క్ చేశాం మేడం. అది ఒక 500 రైస్ బ్యాగ్స్ కలెక్ట్ చేసి ఫస్ట్ ఇట్లా 1 by 1 వీడియో చేస్తూ వాళ్ళ పేరు చెప్తూ థ్యాంక్ యూ చెప్తూ వీడియో చేద్దామనే ఉద్దేశంతో స్టార్ట్ చేసింది. అట్లా 1000 రైస్ బ్యాగ్స్ అనేసి రైస్ బ్యాంక్ ఇండియా అని పెట్టాం మేడం. సో ఇలా రైస్ బ్యాగ్స్ ఇప్పటి వరకు చాలా ఇచ్చాము. ఇన్స్టాగ్రామ్ లో రైస్ మ్యాన్ ఇండియా అని ఉంటుంది, యూ కెన్ లుక్ అట్ ఇట్ మేడం. ఓకే, గ్రేట్. ఇప్పుడు ఒక ఆర్ఫన్స్ తీసుకున్నారు, అట్లనే తర్వాత రైస్ బ్యాగ్స్ అనుకున్నారు, ఇంకా ఫర్దర్ గా ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా ఇట్లా? ఇప్పటికి ఉన్న వాటితో సరిపోతుంది.
సో ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ ఓన్లీ మేము యూట్యూబ్ మీద ఫోకస్ చేయాలనుకుంటున్నాము. అబ్రాడ్లో ఫ్రెండ్స్ ఉన్నారు, అబ్రాడ్ వెళ్ళి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడు మా మీద మేము కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాం మేడం. మేము వచ్చిందంతా పంచడమే సరిపోయింది. సో ఒకసారన్నా మా లైఫ్స్ మీద మేము ఫోకస్ చేయాలనేసి స్టార్ట్ చేస్తున్నాం. యూట్యూబ్ అనేది కొంతవరకు మాత్రమే ట్రెండ్ లో ఉంటది, ఎంత మనం చేసినా సరే పర్టికులర్ టైం లిమిట్ ఉంటుంది. సో ఇప్పుడు యూట్యూబ్ వర్కౌట్ ఒక పొజిషన్ ఎక్కడైనా స్టాప్ అవ్వాలి. ఫర్దర్ గా ఏం స్టెప్ ఉందా మీకు? ఫర్దర్ గా బిజినెసెస్ లోనే ఉంటాం మేడం. మాకున్న బిజినెస్ కన్స్ట్రక్షన్స్ ఉంది, మిడిల్ క్లాస్ హోమ్స్ కన్స్ట్రక్షన్ అనేసి. మా డాడీ కాంట్రాక్టర్ కాబట్టి సో అదే మీ ఫాదర్ కాంట్రాక్ట్ అదే అండి. సో అదే చేస్తున్నాము. సో ఏదైనా తక్కువలో చేద్దాం నాన్న, చాలా మందికి హెల్ప్ అవుతుంది, అందరు హై బడ్జెట్ లో చెప్తున్నారు కదా అని చెప్పేసి. సో నా ఫ్రెండ్స్ కొంతమంది సివిల్ ఇంజనీర్స్ వాళ్ళతో కలిసేసి సో మా డాడీ మేస్త్రి సివిల్ ఇంజనీర్ తీసుకొని ఇటు చేసాము. ఇట్స్ గోయింగ్ గుడ్ మేడం. ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్ వస్తే, మీకు మ్యారేజ్ అయింది కదా, ఎస్. ఎట్లా ఉంటారు? మీ వైఫ్ పేరు ప్రవళిక అని. థ్యాంక్స్ అలాట్, గుర్తుపెట్టుకున్నారు. ప్రవళిక నేను ఇంటర్వ్యూలో చెప్తున్నాను, షీఈస్ ప్రెగ్నెంట్ నౌ. థ్యాంక్స్ అలాట్. సో షీఈస్ 4th month లో ఉంది. తనకి ఎప్పటికీ రుణపడి ఉంటాం, ఎందుకంటే మా మమ్మీ వాళ్ళ చుట్టం తను. నేను డౌన్ అంటే నా దగ్గర తిండికి లేని రోజు నా దగ్గరకు వచ్చింది. షీ సపోర్టెడ్ మీ వెరీ 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 లాంగ్ డేస్ అనమాట. ఏదో ఒక 1 month సర్దుకోలేదు, ఒక 5 years సర్దుకొని నాతోనే ఉంది. సో చాలా కష్టం అలా ఉండడం, ఎందుకంటే నేను జాబ్ చేస్తే లక్షల జీతం వస్తుంది నాకు. బట్ నేను ఎప్పుడు చేయలేదు, ఎందుకంటే నా ప్యాషన్ నేను మిస్ అవుతానేమో మళ్ళీ అటు వెళ్తే అనేసి. చాలా మంది మా కజిన్స్ యూఎస్ రమ్మన్నారు, జాబ్ ఇప్పిస్తాం రమ్మన్నారు, నాకున్న ఫ్రెండ్స్. కానీ నేను అనుకున్నాను బిజినెస్లో వెళ్తే నాకు ఇష్టము, దాంట్లోనే ఉంటాను అనేసి బిజినెస్లు చేసి ఫెయిల్ అయ్యి అన్నం లేని రోజుల్లో ఉన్నాను. ఎవరిని చేజాపలే, ఇద్దరం మా ఇంట్లో మా ఇద్దరమే బాధపడ్డాము, గొడవలు పడ్డాము, సంతోషంగా ఉన్నాము. ఎట్ ప్రెసెంట్ షీఈస్ హ్యాపీగా ఫీల్ అవుతుంది, నువ్వు అన్నట్టు సాధించావు నిజంగా అనేసి. ప్రతి ఒక్కళ్ళు అనే ఒక కొటేషన్ ఉంది ఏంటి అంటే, ప్రతి ఆడపిల్ల విజయం వెనుక మగాడు ఉంటాడు అని. మీ విజయం వెనుక ఖచ్చితంగా మీ 100%. నేను ఎప్పటికీ ఒక 4 పేర్లు ఉంటాయి. నా వైఫ్ సెసిల్, లావణ్య అనేసి మా మమ్మీ డాడీ. వీళ్ళు ఎప్పుడు నన్ను అయితే వదలలేదు అసలు. అండ్ ఈవెన్ ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళి వస్తాను అంటే కూడా జాగ్రత్తగా మాట్లాడు, ఏది పడితే అది మాట్లాడుకో అని వార్నింగ్ ఇచ్చే పంపిస్తాను. ఓకే. సరే, ఇప్పుడు చూసుకుంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక సిచ్యువేషన్ ఉంటుంది, ఎందుకు బతుకున్నానా అని చెప్పేసి. ప్రతి ఒక్కరు ఆ ఫేజ్ దాటి వస్తారు. సో అట్లాంటి ఫేజ్ ఏమన్నా ఉందా మీ లైఫ్? ఒక్కటి ఉంది మేడం, అంటే చాలా ఉన్నాయి కానీ అవి ఓవర్కమ్ చేశాను, బట్ అది ఓవర్కమ్ చేయలేకపోయాను. మా మదర్ ఫాదర్కి అంటే నేను ఒక్కడనే ఇంకా గారాభంగా పెంచారు నన్ను. ఇంకా వాళ్ళకి ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. బట్ నేను వాళ్ళ గురించి కూడా ఆలోచించకుండా ఒక పని చేశాను, అది ఎవ్వరు చేయకూడదు. నేను సూసైడ్ చేసుకుందామని వెళ్ళి 3 days ఇక్కడ లేను, చనిపోదామనే వెళ్ళాను. ఓకే. బట్ నేను దేవుడి వల్ల బతికున్నాను ఈరోజు. బట్ నా లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ నన్ను చాలా బాధపడ్డాయి అనమాట, నేను ఎందుకు బతికుండడం అని చెప్పేసి. కానీ నేను అనుకున్న నా గురించి ఆలోచించాను, కానీ కొన్ని 100 మందిని ఇబ్బంది పెట్టాను మా ఫ్యామిలీ తరపున వాళ్ళని. ఒక 3 days మాత్రం నేను ఇక్కడ లేను, చనిపోదామని ప్రతి చెరువు దూకుదామని ట్రై చేశాను, ఎక్కడెక్కడో చావు గురించి వెతికాను. బట్ ఇది కాదని ఒక పెద్ద ఆయన కనపడ్డాడు అనమాట. నేను ఒక దగ్గర ఆగున్నాను, ఇలానే చెప్పాను, ఇలా చనిపోదాం అనేటి వచ్చాను అనేసి. వాళ్ళు ఎప్పుడు చేయొద్దు అనేసి అంటే వైఎస్ జగన్ వాళ్ళ ఫ్యామిలీ నుంచే ఒక కాల్ వచ్చింది. వాళ్ళు పేపర్లో యాడ్ ఇద్దాం అనుకున్నారు, ఎందుకంటే నన్ను చదివించిన తర్వాత సంగతి చెప్తున్నాను నేను ఇది. సో వాళ్ళు కాల్ చేసి, డోంట్ వరీ, చచ్చిపోవడం అది మంచిది కాదు, నువ్వు ఎక్కడున్నా సరే బ్యాక్కి రా, ఆ పేపర్ యాడ్ ఇవ్వడం కూడా తప్పు, రేపు ఏదో ఒక రోజు నువ్వు ఫేమస్ అయితే ఆ యాడ్ నిన్ను బ్యాడ్ చేస్తుందని ఆ రోజు ఆయన అన్నాడు. ఈరోజు నిజంగానే ఫేమస్ అయ్యిందాను. సో ఆ రోజు ఆ యాడ్ ఆపడం చాలా మంచిదైందని చాలా ఇప్పటికీ నేను థ్యాంక్ఫుల్ ఉంటాను. అండ్ వీడియో ముందు చెప్తున్నాను మా పేరెంట్స్కి కానీ ఆ ఫ్యామిలీ మెంబర్స్కి, ఆ విషయంలో నేను ఎప్పటికీ సారీ ఫీల్ అవుతాను. చెప్పారా ఇంట్లో ఇట్లా అనుకున్నాను అని? తెలుసు, లెటర్ రాసాను, 5 pages లెటర్ రాసి ఇంటికి వచ్చాక మా డాడీ, నా ప్రాణం, నీకేదైనా సమస్య ఉంటే మాకు చెప్పు కానీ నిజంగా నాకు చెప్పలేని సమస్యలు అంటే డల్ అవుతాం కదా మేడం. ఎందుకంటే మన ఇంట్లో అరే వీడు ఇంటెలిజెంట్ ఉన్నాడు, ఇది సాధించలేకపోతున్నాడు, ఇది చేయొచ్చు కదా, ఇది చేయొచ్చు కదా అంటాడు. బట్ నా ప్యాషన్, నాకు నచ్చినవి చేయడం వెతకడంలో నేను కొద్దిగా డిలే అయ్యాను. అప్పుడు ఆ సూసైడ్ అటెంప్ట్ అనేది చేశాను. ఓకే. మరి ఇప్పుడు చూసుకుంటే మీరు ప్రమోషన్స్ చేస్తారు. కరెక్ట్. సో ఎంత తీసుకుంటారు ప్రమోషన్కి? ప్రమోషన్గా ఫ్రాంక్గా చెప్తాను, ఫస్ట్ ప్రమోషన్కి 1000 rupees తీసుకుంటాను నేను. 1000 rupees కూడా నేను ఒకటే చెప్పాను, చూడండి నేను మైక్ కొనుక్కున్నాను, కెమెరా
పట్టుకున్న అబ్బాయికి ఏదైనా ఇవ్వాలి, బండి మీద వస్తాను అట్లీస్ట్ 200 అన్నా అది తీసుకుంటుంది కదా, సో వీటి ఖర్చులు అండి అది అని చెప్పి క్లియర్గా చెప్పాను వాళ్ళకి. వాళ్ళు అర్థం చేసుకున్నారు అండ్ వాళ్ళు బెనిఫిట్ పొందాక వాళ్ళు ఏదైనా గిఫ్ట్ ఇస్తే తీసుకున్నాను తప్ప ఫస్ట్లో నేను ఎప్పుడు వాళ్ళని ఏదైనా అడగడం కానీ, గుడ్ ఫాలోయింగ్ ఉన్నప్పుడు కూడా అడగలేదు మేడం. వాళ్ళు కానీ సార్ మా చిన్న షాప్ అండి కొద్దిగా హెల్ప్ చేయండి అనేసి మియాపూర్ రోడ్ సైడ్ ఫర్నిచర్ వాళ్ళకి నేను ఒక 40-50 వీడియోస్ ఫ్రీగా చేసి ఇచ్చాను. ఫ్రీగా చేశారు? ఫ్రీగా, మిలియన్స్ ఆఫ్ వ్యూస్. ఓకే. అండ్ వాళ్ళ షాప్ వాళ్ళు ఎప్పటికీ నాకు థ్యాంక్ఫుల్ ఉంటారు. ఇప్పుడు అంటారు సార్ 1 lakh తీసుకోండి అంటారు, బట్ మేము ఎప్పుడు తీసుకోలేదు ఎందుకంటే ఆ మార్క్ వద్దు మాకు అనేసి. అలానే కంటిన్యూ చేస్తాం మేడం మేము. బట్ వీ ఛార్జ్ అరౌండ్ కొద్దిగా ఇప్పుడు బాగానే తీసుకుంటాం మేడం. ఏదన్నా అది కూడా వాళ్ళ పొజిషన్ బాగుంది అంటేనే తీసుకుంటాం, మామూలుగా ఉన్నారంటే మాత్రం ఫ్రీగానే చేస్తాం. స్టిల్ ఇప్పటికీ చేస్తారా? ఇప్పుడు ఈ రోజుకి మీరు 3-4 వీడియోస్ బ్యాక్ తీసుకుంటే దాంట్లో ఒక ఫ్రీ వీడియో ఉంటుంది, పక్కా ఫ్రీగా ఉంటుంది. అండ్ వాళ్ళకి ఫ్రీ అంటే కదా మేడం, ఫుల్ వీడియో చేస్తాను. ఫుల్ వీడియో ఎవరు చేయరు యూట్యూబ్లో, సో అది చేస్తాను. ఇప్పటి వరకు నియర్లీ 700 వీడియోస్ చేశానని చెప్పారు కదా, మీకు బాగా గుర్తుండిపోయే వీడియో, మంచిగా చేశాను పర్ఫెక్ట్ వచ్చింది అన్న వీడియో ఏమన్నా ఉందా? ఒకటి రోడ్ మీద డైనింగ్ టేబుల్స్ అమ్ముతున్నారు. సో డైనింగ్ టేబుల్ అమ్ముతుంటే అందరు డైనింగ్ టేబుల్ చూపిస్తా ఉంటే నేను అన్నాను డైనింగ్ టేబుల్ మీద ఎక్కుతాను, ఎక్కి ఆ గ్లాస్ మీద నడుస్తూ చెప్తాను అన్నాను. సో ఇట్ వెంట్ వైరల్. అసలు చాలా బాగా అనిపించింది. అందరూ ఇన్నోవేటివ్ గా ఉంది, రోడ్డు మీద నిలబడి డైనింగ్ టేబుల్ మీద నిలబడి గ్లాస్ స్ట్రాంగ్ అని చెప్తున్నావా లేకపోతే ఏంట్రా మాకు చెప్పరా, కొంతమంది ఏమో తినేదాని మీద నుంచున్నావు ఏంటి అన్నారు. కానీ నేను షూకి కవర్ వేసుకో అయినా అది వీడియో కోసం కాబట్టి మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు, తుడిస్తే పోతుంది కదా అనేసి అన్నాను. బట్ దట్ వాజ్ ఎ వెరీ గుడ్ మూమెంట్ ఫర్ మీ. ఇప్పుడు మీరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి డైనింగ్ టేబుల్ మీద ఎక్కి చేస్తారు. ఏమన్నారు? ఫస్ట్ మీరు చేసిన వీడియో ఉంటుంది కదా, బయట ఎవరైనా చూస్తే అమ్మో నేను చేయలేకపోతున్నాను, ఇంతమంది ఉన్నారని ఎప్పుడన్నా ఫీల్ అయ్యారు అట్లా? చాలా. అసలు మా సెసిల్ తీసే అబ్బాయి ఎవరైతే ఉన్నారో అంటే తను చాలా హై ఎండ్ అనమాట, మంచి చదువుకున్నాడు, అన్నీ ఉన్నాడు. అతను అంటాడు కుసుమ్ పెద్దగా అరవకు, సిగ్గేస్తుంది నాకు, అందరు నన్నే చూస్తున్నారు, నువ్వేమో అరుస్తా నీ పాటికి నువ్వు చేస్తున్నావు అంటారు. అందరు పోగైపోతారు ఇలా. సో అప్పుడు అనిపిస్తుంది, సిగ్గు అనిపిస్తుంది నాకు కూడా ఎప్పుడైనా. సో ఎందుకు ఇంటర్వ్యూలో ఇన్ని వీడియోలు చేశా కదా, ఇక్కడ కూడా సిగ్గు అనిపిస్తుంది నాకు. అంటే గట్టిగా అరుస్తాం కదా, అందరు కాన్సన్ట్రేషన్ చూసే వీడియోలోనే కాదు బయట చూసే వాళ్ళకు కూడా ఏంది ఇట్లా అరుస్తున్నారు అనుకుంటారు. అండ్ అలాగే మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి చాలా మంది ఇట్లాంటి వీడియోస్ చేద్దామని చెప్పి ఒక స్టెప్ ముందుకెళ్ళిన వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేను ఇప్పుడు ఏదైతే నేను వీడియో చేస్తాను మేడం, అతనికే కాల్ చేసి ఒక 10-20 మంది కాల్ చేస్తారంట, అతనికి ఫ్రీగా వచ్చి వీడియో చేస్తాం సేమ్ కంటెంట్ అనేసి. ఆ ఓనర్ మాకు చెప్తాడనమాట, ఇలా ఫోన్ చేస్తున్నారు కంటెంట్ వీడియో చేస్తాము అది ఇది అనేసి. చాలామంది చేసి ఫ్లాప్ అయిపోతారు మేడం, ఎందుకంటే వాళ్ళు ఏదో పనుల్లో ఉంటారు. అరే ఇంత ఈజీగా ఉంది చేయొచ్చు అనుకుంటారు. పాపం కెమెరాస్ కొంటారు, పేరెంట్స్ని అడిగి మైక్ కొనేస్తారు. కానీ ఆ ఫ్లో నీట్గా స్ట్రైట్ లైన్లో చేయడం అనేది పాపం మిస్ అయ్యి ఫెయిల్ అవుతారు. సో నేను ఫెయిల్ అవ్వకుండా హార్డ్ వర్క్ చేసే వాళ్ళని ఎప్పుడు ఏమనను కానీ మేడం, ఇలా ఇంకోళ్ళని ఇబ్బంది పెడుతూ మనము వాళ్ళకి ఫోన్ చేసి ఇలా ఇబ్బంది పడి మళ్ళీ సక్సెస్ రాలేదనుకోండి, చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి నాకు అదే భయం వేస్తూ ఉంటుంది. ఎవరైనా కుర్ర అబ్బాయి అన్న నేను వీడియోస్ చేస్తున్నాను నాకు సపోర్ట్ చేస్తావా అంటాడు. ఎందుకు చేయాలి నేను సపోర్ట్? నువ్వు ఒక 10-20 వీడియోస్ కొట్టి నీ పర్ఫార్మెన్స్ ఏంటో చూపించు, నెక్స్ట్ ఎమ్మటే మా దాంట్లోనే యాంకర్ గా రా అని చెప్తాను తెలుగు టీ టాక్స్ లో. చాలా మందికి చెప్పాను అలా, అండ్ చాలా మంది తీసుకొచ్చి చేపించాం కూడా దగ్గరుండి. సో నౌ దే ఆర్ డూయింగ్ గుడ్. కొంతమంది ఫ్లాప్ అయ్యారు, వీ కాంట్ డూ ఎనీథింగ్. మీరు ఈ ఆర్ఫనేజ్ కాకుండా లేదంటే యూట్యూబ్ వీడియోస్, ఈ వాయిస్ ఓవర్స్ కాకుండా ఇంకేమన్నా మీరు చేస్తారా? ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? ఖాళీ టైంలో నేను రూబిక్స్ క్యూబ్ ఉంది కదండి, 2019 నుంచి 2021 దాకా గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కి జడ్జ్ గా ఉన్నాను నేను. సో మీకు ఆ ఫొటోస్ అవన్నీ పంపిస్తాను. అండ్ యూట్యూబ్ లో నా గురించి కుసుమ్ గంజి రూబిక్స్ క్యూబ్ ట్రైనర్ అని కొడితే hundreds of వీడియోస్ వస్తాయి. సో గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కి. అంటే ఎప్పుడు జరిగింది ఇది? వచ్చేసి 2019 కరోనా ముందు దాకా ఇదే ఉండేది మేడం మా వర్క్. సో అందరు స్టూడెంట్స్ కి ట్రైన్ చేస్తా, 1500 స్టూడెంట్స్ కి ట్రైన్ చేస్తాను. సో అలా నేను ఏదో ఒక బిజినెస్ చేస్తానే ఉన్నాను అన్నాను కదా ఎడ్యుకేషన్ లో, ఇంకా అదే చేస్తా ఉన్నాను. సో కరోనా వచ్చి ఇది లాస్ అయ్యాను నేను. సో మిస్ అవుతున్నారు ఇప్పుడు? ఎప్పుడైనా మిస్ అవుతుంటాను, బట్ రోజు ఒకసారైనా ప్రాక్టీస్ చేస్తాను. రోజుకి ఒక్కసారైనా ప్రాక్టీస్ చేస్తాను. ఎందుకంటే వీడియోస్ లో ఉంటాను, అక్కడ చెప్పావు కదా చేసి చూపి అని చేతిలో పెట్టేస్తారు డైరెక్ట్. ఓన్లీ రూబిక్స్ క్యూబ్ అంటే 3 లైన్స్ ఉండేవి చేస్తారు కదా? అన్ని చేస్తాను, అన్ని టైప్స్ చేస్తాను నేను. చైనీస్ క్యూబ్స్ ఉన్నాయి, 4x4 చేస్తాను, 3x3 చేస్తాను, అన్ని చేస్తాను. ఎందుకంటే నా స్టూడెంట్స్ అందరు ఉండేవాళ్ళు. సో వాళ్ళందరికి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇప్పించాం. ఓకే, గ్రేట్.
అంటే మొత్తానికి మీరు మల్టీ టాలెంటెడ్ అనమాట. చాలా మంది మల్టీ టాలెంట్ అంటాడు, అందుకే ఇంత జుట్టు ఊడిపోయింది మేడం. అయ్యో. ఓకే, మొత్తానికి అయితే మీరు ప్రొఫెషనల్ లైఫ్లో కానీ లేదంటే పర్సనల్ లైఫ్లో కానీ ఇలా ఆర్ఫనేజెస్కి లేదంటే రైస్ బ్యాగులు డొనేట్ చేయడం, మొత్తానికి ఒక మంచి లైఫ్ అయితే లీడ్ చేస్తున్నారు. ఫ్యూచర్లో కూడా మీ ఛానల్కి కానీ మీకు కానీ మంచి జరగాలి అని, అండ్ అలాగే మీకు ఇంకా మంచి కస్టమర్స్ రావాలి, మీరు ఇంకా మంచి ప్రమోషన్స్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి.